హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఎలక్షన్స్ ముందర పెన్షన్లు ఇవ్వడం అనేది నిలిచిపోవడంతో ఇరు పార్టీలు కూడా తమకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పెన్షన్లు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు గారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం చూస్తున్నాం. సో ఈ విధంగా ఈ పెన్షన్ల ఇష్యూ అనేది ఇలా పొలిటికల్గా మారడానికి గల కారణం ఏంటి సార్? మరి ఇష్యూ ఎలక్షన్స్లో ఎవరికి ఫేవర్గా మారే ఛాన్స్ ఉందంటారు? నిన్న మదనపల్లిలో మాట్లాడుతూ జగన్ కంప్లీట్గా మార్చాడు. అంటే తన స్పీచ్ని ఫోకస్ అంటాం కదా, ఫోకస్ చేంజ్ అయింది. మామూలుగా ఇంతకుముందు తను ఏం పథకాలు ఇచ్చేవాడు, చంద్రబాబు ఏమి ఇచ్చేవాడు, తన పథకాలు అందరికీ అందితే నా వల్ల మీకు మేలు జరుగుంటే నాకు ఓటేయండి. అది కూడా నిన్న కూడా ఆయన మాట్లాడారు. నిన్న కూడా వాళ్ళ మేనిఫెస్టో తీసుకున్నాడు, చంద్రబాబు మేనిఫెస్టో. చంద్రబాబు మేనిఫెస్టోలో రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేశాడా? డ్వాక్రా రుణాలు అన్నాడు, అవి ఇచ్చాడా? మహాలక్ష్మి పథకం కింద మీకు అందిందా? ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, భృతి ఇచ్చాడా? అమరావతిని సింగపూర్ చేస్తున్నాడు, చేశాడా? ఇలాగ ఒక్కొక్క అంశాన్ని మేనిఫెస్టో తీసుకున్నాడు. అలాగే తన మేనిఫెస్టోలో తను ఏమేమి చెప్పాడు, ఏమేమి చేశాడు అవి చెప్పాడు. కోర్స్ ఆయన చేయనివి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ క్యాలెండరు, అట్లాగే సారా బ్యాను, ఈ విషయాలు చెప్పలేదు. కానీ మిగతా అంశాలు తను ఏమేమి చేశాడు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఓవరాల్గా 2,70,000 కోట్లు ఈ 5 ఏళ్లలో నేను సంక్షేమానికి పెట్టాను. అవి మిగతా ఎడ్యుకేషన్ మీద వాటి మీద పెట్టింది కలుపుకుంటే 3,70,000 కోట్లు నేను ఖర్చు పెట్టాను అనేది చెప్పాడు. సో అవన్నీ చెప్పాడు. కానీ ఫోకస్ ఎలా చేశాడంటే, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ పెన్షనర్స్ కాబట్టి చంద్రబాబు దుర్మార్గంగా కుట్రతో పెన్షనర్లని ఇబ్బంది పెట్టడానికి, 6 లక్షల మంది అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టడానికి, పెన్షన్లను ఇండ్లకి రానియకుండా చేయడానికి తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీకి కంప్లైంట్ చేయించి ఈసీ ద్వారా ఈ వాలంటీర్లను ఆపిచ్చేశాడు. అందువల్ల ఇబ్బందులకి గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది అతను ఓపెన్గా క్లియర్గా చెప్పాడు. సో మళ్ళీ ఇవే కాదు, అతను వస్తే సంక్షేమం మీకు అందదు, మీకు మళ్ళీ సంక్షేమం అందాలన్నా, మీ ఇళ్ళ కాడికి పెన్షన్లు రావాలన్నా మీరు నన్ను ఎన్నుకోవాలి అన్న మెసేజ్ క్లియర్గా చెప్పాడు. అలాగే వాలంటీర్ల మీద కూడా ఫోకస్ చేశాడు. ఇప్పటివరకు అంత ఫోకస్గా మాట్లాడాలి. వాలంటీర్లు మీకు మళ్ళీ కావాలంటే నాకు ఓటేయండి, వద్దనుకుంటే వేయద్దు అన్న యాంగిల్లో తీసుకెళ్ళాడు. సో ఒక రకంగా ఇదేమైందంటే, వాలంటీర్లకి ముందు ఇది రావడానికి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే వాలంటీర్లను ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది, ఇటు జనసేన వ్యతిరేకిస్తుంది. వాళ్ళు వ్యతిరేకించడానికి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఆందోళన సహజమే. అంటే వాళ్ళు ఏంటంటే, ఇది ప్రజలకు హెల్ప్ అవుతుందా లేదనేది వాళ్ళకి అనవసరం, ఇది మాకు ఇబ్బందా లేదనేది వాళ్ళకి కావాలి. అట్లాగే జగన్కు కూడా ఇది ప్రజల కోసం అనేది ఎన్ని చెప్పినా అతను బేసిక్గా తన కోసమే పెట్టుకున్నాడు వాలంటీర్ని. అది దాని సైడ్ ఎఫెక్ట్గా ప్రజలకు కూడా హెల్ప్ అయింది. ఎప్పుడైనా కొన్ని పథకాలు ఎలా ఉంటాయంటే, తమ కోసం పెట్టుకున్నా కూడా పాలకులు వాటి వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు 108 కానీ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కార్పొరేట్ హాస్పిటల్కి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. కార్పొరేట్ హాస్పిటల్కి నికరంగా డబ్బు రావాలంటే గ్యారంటీడ్ మనీ, ఆరోగ్యశ్రీ పెడితే నికరమైన డబ్బు వస్తుంది. అట్లాగే ఫీజు రింబర్స్మెంట్ పెడితే కార్పొరేట్ కాలేజెస్కి నికరంగా డబ్బు వస్తుంది. సో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేకుండా అది ప్లాన్ అనుకో. కానీ దానివల్ల అశేష ప్రజానీకానికి ఉపయోగపడింది. చాలామంది బీసీలు కావచ్చు, చాలామంది రకరకాల పేదలు ఫీజు రింబర్స్మెంట్ వల్ల వాళ్ళ ఇళ్లలో చదువుకొని ఇంజనీర్లు, ఎంబీఏలు ఇవన్నీ చేయగలిగారు. ఆ డేటా కూడా ఉంది క్లియర్గా. అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఇవి ఎంత అద్భుతంగా ప్రజలకు ఉపయోగపడ్డాయో తెలుసు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ అనగానే ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రింబర్స్మెంటు ఇలాంటి పథకాలు గుర్తొస్తాయి. అట్లాగే జగన్ కూడా వాటిని మరింత స్ట్రెంగ్తన్ చేసి మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. అది కాకుండా జగన్ కూడా ఇంకా కొన్ని పథకాలు పెట్టాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం పేద పిల్లలకి, నాడు నేడుతో స్కూల్స్ని బాగు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో దీన్ని నేను కంటిన్యూ చేయాలంటే వాలంటీర్ల వ్యవస్థ కూడా జగన్ తెచ్చిన ఒక ఇంపార్టెంట్ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడింది.
దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ అది రాజ్యాంగబద్ధమా కాదనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. కానీ మామూలుగా ప్రాక్టికల్గా కామన్ మ్యాన్ దృష్టిలో కానీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా అది వాలంటీర్ వ్యవస్థ అనేది ఉపయోగపడింది. ఎందుకంటే పేదలు లేకపోతే ముసలి వాళ్ళు వీళ్ళు ఇంతకుముందేమో తిరగతా ఉండేవాళ్ళు, వెళ్ళి ఎండలో నిలబడేవాళ్ళు, దానివల్ల చాలామంది చనిపోయేవాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఇంటికే వెళ్ళి ఇవ్వడం, వాళ్ళు ఎక్కడుంటే ఒకవేళ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఇవ్వడం ఇలాగా జరిగింది. నేను ఆ మధ్య కూడా చిత్తూరు జిల్లాలో కాళహస్తి దగ్గర ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్తే అది 2.5 ఎకరాల్లో చాలా పెద్దగా బాగుంది. కానీ అక్కడ 5-6 మంది కూడా లేరు. నేను ఆ నిర్వాహకులు అడిగాను, ఏమమ్మా మీ ఎందుకు ఇంత తక్కువ మంది ఉన్నారంటే, సార్ 25 మంది దాకా ఉన్నారు మొన్నటి వరకు, ఈ జగన్ పుణ్యమా అని అందరూ వెళ్ళిపోయారు సార్ అన్నారు. అదేంటి జగన్ ఏం చేశాడు మధ్యలో అంటే, జగన్ ఇది పెంచేసరికి పెన్షన్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు వచ్చి తీసుకెళ్ళిపోయారు వీళ్ళని అని. ఆ రకంగా అది ఒక సైడ్ ఎఫెక్ట్గా మంచిగా జరిగింది. అంటే పేరెంట్స్ పిల్లలతో ఉంటారు, ఊర్లలో ఉంటారు. వృద్ధాశ్రమం కంటే ఖచ్చితంగా అది బెటర్గా ఉంటుంది. వాళ్ళకి వచ్చే డబ్బుల కోసం ఉన్నా వాళ్ళని కొద్దిగా బాగా చూసుకుంటారు. సో ఇలాగా రకరకాలుగా ఉపయోగపడుతుంటాయి పథకాలు. సో ఈ విధంగా వాలంటరీ వ్యవస్థ అనేది ముఖ్యంగా కరోనా టైంలో కూడా చాలా బాగా హెల్ప్ అయింది. దాన్ని చూసి ఇప్పుడు కేరళ ఇన్స్పైర్ అయింది, తెలంగాణ ఇన్స్పైర్ అయింది. వీళ్ళు కూడా సిమిలర్ ఇది సిస్టమ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా స్టడీ చేస్తున్నాయి. కేంద్రం కూడా అభినందించింది. అటువంటి వ్యవస్థని వీళ్ళు టార్గెట్ చేశారు. వీళ్ళు టార్గెట్ చేయడానికి వీళ్ళ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే అది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది వాలంటరీ వ్యవస్థ. ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో అంతకంటే జగన్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే 50 ఏళ్లతో అనుబంధం ఉంటుంది. ఆ డేటా జగన్కి అందిపోయింది. ఎవరెవరు, ఏ ఏ కులాలు, ఏ ఆర్థిక సమీకరణలు మొత్తం డేటా జగన్ దగ్గర ఉంది. ఆ డేటా పెట్టుకొని ఇప్పుడు తను ఎక్కడెక్కడ ఏ కులం క్యాండిడేట్లను పెట్టాలనే దానికి కూడా ఈ డేటా ఉపయోగపడింది జగన్కి. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికమే. డేటా అనేది అందరికి అందుబాటులో ఉన్న కానీ ఒకడే వాడుకుంటానంటే ఎలాగా? ఖచ్చితంగా జగన్ చేసిన అప్రజాస్వామికమే అది. దాన్ని ఖండించాలి. ఆ డేటా అనేది అందరికి ఇవ్వాలి, లేదా తను తీసుకోకూడదు. సో ఆ డేటా ఉపయోగపడింది. అందుకనే డేటా మీద పవన్ కళ్యాణ్ కూడా అటాక్ చేయడానికి ఇదే కారణం. అంతేగాని దానివల్ల ఏదో ఉమెన్ ట్రాఫికింగ్ పెరిగిందని కాదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం 7వ 8వ ప్లేస్లో ఉంది ట్రాఫికింగ్. మరి మిగతా రాష్ట్రాల్లో ఏ వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో మరి ఎందుకు ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది? కాబట్టి అది దానికేమి డేటాబేస్ లేదు. ఆయన ఏమన్నా ఉంటే మరి ఇచ్చేవాడు కదా, ఇవ్వకుండా ఆరోపిస్తున్నాడు అంటేనే అతను పొలిటికల్ ఆరోపణలు తప్ప అవేమీ రియలిస్టిక్ కాదు. ఏదేమైనా ఇప్పుడు వాలంటీర్ అనేది ఏదైతే అవాయిడ్ చేసి దేని వల్ల అయితే మనకు నష్టం అని భయపడుతున్నారో, ఇప్పుడు అదే భూతంలాగా తెలుగుదేశం కూటమిని తాకింది. దీనికి తెలుగుదేశం వాళ్ళు నానా కసరత్తులు చేస్తున్నారు. చంద్రబాబు నిన్న లెటర్ రాశాడు, పబ్లిక్కి లెటర్ రాశాడు, ఇటు ఈసీకి రాశాడు. ఈసీకి వెళ్ళే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ వాలంటీర్ని అయితే రీప్లేస్ చేయలేరు. ఈ రోజు నుంచి అయితే పెన్షన్ ఇస్తున్నారు. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. 6వ తేదీ వరకు రోజు మార్నింగ్ 9 to 7 వరకు మధ్యలో ఈ సచివాలయాలు పనిచేయాలి. సచివాలయాల్లో మనకి దాదాపు 1,27,000 మంది సిబ్బంది ఉన్నారు. 27,000 మంది, 1,27,000. ఈ సిబ్బందితో ఇళ్ళకి వెళ్ళి ఇవ్వలేమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే 2గా డివైడ్ చేసింది పెన్షనర్ని. సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, దివ్యాంగులు, లేదా క్రానిక్గా సిక్ అయిన వాళ్ళు, విడోసు, ఇలాంటి వాళ్ళకి ఇళ్ళ దగ్గరికే వెళ్ళి ఇవ్వండి. కొద్దిగా ఇప్పుడు 60+ ఉండే వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా. ఇవాళ 60 అనేది పెద్ద ఏజ్ కాదు. సో అలాంటి వాళ్ళంతా వచ్చి సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకోండి అనేది. అట్లాగే కొన్ని గిరిజన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, వాళ్ళకి సచివాలయాలు దూరంలో ఉంటాయి. అలాంటి వాళ్ళకి సచివాలయం కాకుండా వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక సెంటర్లు, అంటే కొన్ని గిరిజన గూడెలు ఉన్న సెంటర్లు ఏర్పాటు చేసి తాత్కాలికంగా అక్కడ ఇవ్వాలి అనేది ఇలాంటి గైడ్లైన్స్ పాస్ చేసింది. ఏదేమైనా దీనివల్ల అయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎండల్లో వెళ్ళాలి, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడ ఏమైనా ఐరిస్ ప్రాబ్లము, ఆధార్ ప్రాబ్లము వస్తే ప్రాబ్లం అవుతుంది. రెండోది, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ యాప్స్, డేటా అన్నీ ఉన్నాయి, లాగిన్స్ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు. దానివల్ల వాళ్ళకి కొంత టైం పడుతుంది అడ్జస్ట్ కావడానికి. సో ఏదేమైనా ఈ సిస్టము ఉండడం వల్ల ప్రజలకైతే మేలు జరిగింది. సిస్టమ్ తీసేయడం వల్ల ప్రజలకైతే ఇబ్బంది. దాన్ని ఇప్పుడు
జగన్ రాజకీయంగా వాడుకుంటున్నాడు. తెలుగుదేశం కూడా వాడుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఎడ్జ్ చూస్తే జగన్ వైపుకే ఎడ్జ్ కనబడుతుంది మనకి. నిన్న కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన మదనపల్లి ఏరియాలో చాలామంది వృద్ధులతో మాట్లాడాడు. 90% పైన వృద్ధులందరూ కూడా చంద్రబాబు మీదే కోపంగా ఉన్నారు. చంద్రబాబు వల్లే ఇది జరిగిందని. ఎందుకంటే వాలంటీర్లంతా కసిగా చంద్రబాబు మీదే ప్రచారం చేస్తారు కాడ. సో వాలంటీర్లకే కదా అనుబంధం ఉంటుంది. సో దీనివల్ల అదే వాలంటీర్లు నేను చెప్పాను కదా, డబుల్ ఎడ్జెడ్ వెపన్. తీసేస్తే ఒక సమస్య, తీసేయకపోతే ఒక సమస్య. తీసేస్తే వాళ్ళందరూ ఇప్పుడు ఫుల్ టైం కార్యకర్తలు మారారు. కొన్ని వేల మంది రిజైన్ చేసేస్తారు ఆల్రెడీ. అందరినీ రిజైన్ చేయమని జగన్ చెప్తున్నాడని చెప్తున్నారు. అందరూ రిజైన్ చేసేయని, నేను మీకు ఎక్కడెక్కడ లోకల్ ఎమ్మెల్యే మీకు డబ్బులు ఇస్తాడు, నేను వచ్చిన తర్వాత మీకే మళ్ళీ జాబ్స్ ఇస్తానని చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారు. ఆల్రెడీ మన కడుపు కొట్టాడు చంద్రబాబుని, కోపం వాళ్ళకు కూడా ఉంది. సో ఎక్కడ ఏం జరిగినా ఓవరాల్గా ఈ ఓవరాల్ ఇష్యూలో జగన్కే ఎడ్జ్ కనిపిస్తుంది.